जगन बहुत अच्छी नाम लगाया। क्या नाम लगाया? YSR कांग्रेस। उन्होंने ये बताना चाह रहे YSR हमारे जो अब्बा है वो कांग्रेस के है। अरे भाई उसकी हर कन कन में यही बता रही है कि हमारा अब्बा YSR बोलते उनका अब्बा ने तो हमारा अब्बा है क्या? तुम्हारे अब्बा नहीं होते ना, उनके ही अब्बा है। और कांग्रेस के ने तो आखिरी सांस लिए तक भी वो कांग्रेस ही है ना, नहीं और कुछ है क्या? गलत बोलो तो जो ऊपर का उसका जान तड़पेगी, ऊपर वाले को कभी भी गलत नहीं बोलनी चाहिए। उनकी भी आखिरी आरज़ू यही थी। राहुल गांधी को 2014 को साल जब भी इलेक्शन आएगा, यहां से आज 33 सीटा है और उनको मालूम है जब उन्होंने 2004 में 6 वाला से इच्छापुरम से जो पाद यात्रा किए, जब एक ही बताए इंदिरा अम्मा का राज लेके आऊंगा, सरकार लेके आऊंगा, आप कांग्रेस पार्टी को जिताइए। कौन क्या चाहते हैं आपको पता है? मैंने 22 नवंबर को कोर्ट में डाला। ये कौन सुमोटो ये नो कांग्रेस को कब छोड़े? 29 नवंबर को। क्या बता रहे हो? जब मैं जनता को छोड़ दे रहा हूं। मैं खुदा पे मुझे उम्मीद है ऊपर वाला हर चीज देख लेगा। ये तो इंके वर्षल गंटो उड़ो ये तो गड़कोट చెప్పు ఏం కావాలి? ఇది రంజాన్ శుభ సందర్భంలో మన పోలీస్ కమిషనర్ గారు ఇవాళ చౌమొహల్లా 400 సంవత్సరాల పురాతనమైన కిలా ఇటువంటి ప్యాలెస్ లో వారిక్కడ ఇఫ్తార్ విందు పిలవడము, తర్వాత ముస్లింల యొక్క పవిత్రమైన దినాలు ఇవి. అంటే ఈ 30 రోజులు వాళ్ళు రోజా అంటే వారు తిండి అవన్నీ మాని కేవలం నీళ్లు కూడా పట్టుకోకుండా వాళ్ళు ప్రపంచ శాంతి గురించి, ప్రపంచ సోదర భావం గురించి అందరూ కూడా అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, ఒక కుటుంబీకులుగా ఉండాలనేదే వాళ్ళ యొక్క మతం యొక్క ఉద్దేశము. ఆ ప్రపంచం యొక్క శాంతి గురించి ప్రపంచంలో నివసించే ప్రతి పౌరుడు, ఏ భాషస్థుడు, ఏ మతస్థుడు, ఏ కులస్థుడు, ఏ దేశస్థుడు, ఏ రాష్ట్రం వాడని కాదు, అవునా లేదా? అందరం కూడా సోదర భావంతో ఉండాలనేదే అల్లా మహమ్మద్ యొక్క ప్రాఫెట్ మహమ్మద్ గారి యొక్క వారి యొక్క ప్రీచెస్ వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. మనమందరం కూడా ఏ మతస్థులను కాదు, ఆ మహానుభావులు ఎవరైతే చెప్పిల్లో అల్లా చెప్పినా, జీసస్ క్రైస్ట్ చెప్పినా, భగవాన్ బాలాజీ చెప్పినా, గురు నానక్ చెప్పినా, గౌతమ బుద్ధ చెప్పినా, అదేవిధంగా భగవాన్ మహావీర్ చెప్పినా, ఎవరు చెప్పినా అందరూ సోదర భావంతో ఉండాలి, మత సామరస్యం సమైక్యతగా ఉండాలనేది అందరూ కోరుకునేది. దానివల్ల ఏమి కాదు తమ్మి. ఆ ఎపిసోడ్ ఉన్నది చూపెట్టాలి, మళ్ళీ కూడా పట్టుకుంటా ఏం దొరుకుందా? ఇవాళ సోదరిమణి కొండ సురేఖ గారు ఏమన్నారు? అయ్యా నేను రిజైన్ చేసినాను తెలంగాణ గురించి ఆల్రెడీ. ఇప్పుడు జగన్ ఏదైతే ఎపిసోడ్ ఉన్నదో దాని గురించి చేయాలి అంటే ఆమె దాంతో డిఫర్ అయినట్టే కదా. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బర్నింగ్ ఇష్యూ ఏది ఉన్నది? తెలంగాణ నాకు ప్రియారిటీది, జగన్ కాదు. జగన్ యొక్క మిలిటరీ వర్గం. ఇంకొకటి ఇక్కడ వినండి. రెండవది, అక్కడ పోయిన తర్వాత సీమాంధ్రలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అక్కడ అది ఉండడం వలన ఇక ఎక్కడ పోయినా ఇక నెత్తురూపు ఎందుకు? ఎలక్షన్ దాకా చూద్దాం అప్పటిదాకా. తర్వాత ఎలక్షన్ ఇప్పుడే రాదు, అందరికీ తెలుసు. స్పీకర్ గారు రకరకాల కారణాల వల్ల దాన్ని ఏదైతే లీగల్ గా అది ఫిట్ కాదని వారు త్రోసిపుచ్చుతారు అనేది వాళ్ళకి తెలుసు. ఏది ఎలక్షన్ ఏమి లేదని అని వాళ్ళకే రద్దు చేసిన వాళ్ళకు ఎందుకు అనుకుందా? రేపటి కానిస్టేబుల్ కూడా ఇట్లా అన్నాడు, అటెండర్ కూడా టైరో సాబ్ మీటింగ్ మే అంటారు. ఏమన్నా ఎట్లున్నది? బాగున్నదా? మరి గది కావాలా ఇది కావాలా చెప్పు? 3 ఏళ్ల దాకా ఎట్లవా? అరే ఏదమ్మా ఇప్పుడు మేము రాగానే వీళ్ళందరూ ఉన్నట్టుగా ఉంటారు. రేపు పొద్దుగాల ఓరు కనబడరు, గోల మీరు కూడా ఓరు, ఇది పట్టుకొని ఓరు పుంగీలు బాగుంది వాళ్ళు ఓడిటారా భయ అంటారు. అవునా? థ్యాంక్ యూ, బాయ్. నష్టము రిజైన్ చేసిన వాళ్ళకే నష్టం జరుగుతుంది.